టీవీ3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నార్కెట్పల్లి అద్దంకి హైవేపై మిర్యాలగూడ వద్ద 4 ఫ్లైఓవర్ల నిర్మాణం. ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఘనంగా మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు. ర్యాలీలో పాల్గొన్న మాజీ పార్లమెంట్ సభ్యులు మహమ్మద్ అజరుద్దీన్. గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. స్వచ్ఛతా హీ సేవ ర్యాలీలో పాల్గొని మొక్కలు నాటిన ఎమ్మెల్యే. బీఆర్ఎస్ అధికారంలో నిర్లక్ష్యానికి గురైన ఎస్ఎల్బీసీ దిండి లిఫ్ట్ ఇరిగేషన్. విలేకరుల సమావేశంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్. ఇక డీటెయిల్స్ చూస్తే, మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు వేడుకలకు ఘనంగా జరుపుకునే క్రమంలో ఆయన చేసిన బోధనలు గుర్తు చేసుకుంటూ హైదరాబాద్ బోరుబండ నుండి యూసఫ్గూడ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు నడుమ ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకునే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. శ్రీరామ్నగర్ లో జరిగిన ర్యాలీలో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, మాజీ పార్లమెంట్ అభ్యర్థి జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ అజరుద్దీన్, సయ్యద్ హుసేన్, సయ్యద్ సజ్జాద్, నయూం, సులేమాన్, ఇంతియాజ్, నరేష్, సులేమాన్ పాల్గొన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నందు నార్కెట్పల్లి అద్దంకి బైపాస్ ప్రాంతాల వద్ద 150 కోట్ల రూపాయల వ్యయంతో 4 ఫ్లైఓవర్ నిర్మాణాల కోసం మంత్రి కోమటిరెడ్డి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి, ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రమాదాలను నివారించే క్రమంలో ఈ అండర్ పాస్ నిర్మాణాలు ఎంతో దోహదపడతాయని, అలాగే వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన వారందరికీ అందించనున్నామని, త్వరలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సేవలను ప్రారంభిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నారాయణ రెడ్డి, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే కుందూరు బైవీర్ రెడ్డి, ఆర్ఎండ్బి అధికారులు, బిఎల్ఆర్ బ్రదర్స్, పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. మీ అందరికీ తెలుసు, మన మిర్యాలగూడ బైపాస్ రోడ్ 4 స్పాట్లలో ఎన్ని యాక్సిడెంట్లో ఎంతమంది చనిపోతుందో దానికి సాక్ష్యం పత్రికలు దగ్గర మీరే కవర్ చేస్తున్నారు.
దాన్ని ఈరోజు దాదాపు 147 కోట్లు 4 ఫ్లైఓవర్లకు ఇంకొక 30 కోట్లు ల్యాండ్ ఎక్వేషన్ 2 ప్లేస్లు అవసరం పడుతుంది 3 ఎకరాలు. దాని గురించి దాదాపు 180 కోట్లు ఇవాళ శంకుస్థాపన చేసి ప్రారంభిస్తున్నాం. దాని స్థానిక ఎమ్మెల్యే గారు నూతనంగా ఎన్నుకోట ఎంపీ గారు గత 3 మాసాలుగా మాతో ప్లాన్ చేసుకుంటూ దీన్ని త్వరగా టేకప్ చేయాలని చెప్పి అందరిగా నాతో కేబినెట్లో మీటింగ్ పెట్టుకొని మొదలు ప్రారంభించిన సందర్భంగా త్వరలోనే పూర్తి చేస్తామని ప్రాంత ప్రజలకు ముఖ్యంగా రోడ్డు క్రాస్ చేసే వారు కానీ మున్సిపాలిటీ జంక్షన్ నుంచి వై జంక్షన్లో జాగ్రత్తగా ఉండాలని పోలీసు వారు కూడా ఇక్కడ వర్క్ నడిచినప్పుడు ఇబ్బంది ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ పెట్టుకున్నాం కానీ దాంతోపాటు హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని జిఎంఆర్ అనే కంపెనీ ఉంది. దీని ఆరంభించినప్పుడు ఈ ఎంపీగా ఉన్నప్పుడే బాగా ఉండాలి. 2 రాష్ట్రాలు ట్రాఫిక్ పెరిగింది అంటే అప్పుడు జిఎంఆర్ కోర్టుకు పోయి 3 సార్లు స్టే దీన్ని ఆలోచించిన తర్వాత ముఖ్యమంత్రి గారు నేను అదొకసారి నేను 3 సార్లు ప్రత్యేకంగా వారితో మీటింగ్ పెట్టి జిఎంఆర్ ఏం చేసే విధంగా 1600 కట్టించి క్లోజ్ చేసి టోల్ కనెక్ట్ చేస్తుంది. ఈ నెల 24 తారీఖు టోల్ రోడ్ టెండర్ ఉన్నది. డిపిఆర్ తయారు చేయడానికి మళ్ళా రేపు పార్లమెంట్ మళ్ళా రేపు లోకల్ బాడీ ఎన్నికలు వచ్చినా సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ కౌన్సిలర్స్ ఏది వచ్చినా పార్లమెంట్ అసెంబ్లీలో ఏ విధంగా లక్షలాది మెజార్టీతో ఎప్పుడైతే బిఎల్ఆర్ గారు కానీ నేను కానీ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందో ఇమీడియట్ గా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్థిక భారం రాష్ట్రం మీద ఉన్నా కానీ ఇందాక లక్ష్మారెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ ముందున్నటువంటి శాసనసభ్యులు ఏదో లక్ష్మారెడ్డి గారికి ఏదో ఛాలెంజ్ చేసేదని వాళ్ళు చెప్తుండే. వాళ్ళందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు ఏ కార్యక్రమాలు చేసినో చేయలేదో మాకు తెలియదు కానీ మీద మాత్రం ఇక్కడ చేసినటువంటి అప్పులకు ఇవ్వాల్సినటువంటి బిల్లులకు ఎన్ని ఎదురేసిపోయినరో అది కూడా ఒక్కసారి వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలి, మీరందరూ కూడా తెలుసుకోవాలి. మీకే తెలుసు ఒక్కొక్కరికి బిల్లులు రాక ఎట్లా ఇబ్బంది పడుతున్నారో. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు వదిలేసిపోయిన వాటన్నిటిని పరిస్థితులను చక్కదిద్దుకుంటా అలాగే అభివృద్ధి కార్యక్రమాలని కూడా అన్నిటినీ పెట్టి అన్నిటినీ పరిగెత్తించే పనిలో ఈ ప్రభుత్వం ఉంది. దానికి తగ్గట్టే మన మంత్రివర్గం కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం జిల్లా అభివృద్ధి కోసం వెంకటరెడ్డి గారు వారు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. అలాగే ఇప్పుడు ఎట్లయితే ఇవి అయిపోయాయో ఈ 4 అంతేకాదు లక్ష్మారెడ్డి గారి నేను కలిసి ఈ నియోజకవర్గ అభివృద్ధికి పల్నాడు జిల్లా చిలుకలూరుపేట నూతన మున్సిపల్ కమిషనర్ గా పి శ్రీహరిబాబు బాధ్యతలు స్వీకరించారు. చిలుకలూరుపేట కమిషనర్ చుక్కల గోవిందరావు మాతృ సంస్థకు బదిలీ కావడంతో అనంతపురం నుండి బదిలీ మీద చిలుకలూరుపేట మున్సిపల్ కమిషనర్ గా పి శ్రీహరి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన కమిషనర్ శ్రీహరి వెంకటరమణ, ఏఈలు శ్రీనివాస్, జ్యోతి, మేనేజర్ నగీనా, శానిటరీ ఇన్స్పెక్టర్ రమణ, సిబ్బంది పూలదండలు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. చాలా శ్రీనివాస్ ఏ గారు అకౌంటెంట్ గారు సత్తెనపల్లి
నియోజకవర్గం గ్రామ సచివాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. సత్తెనపల్లి నియోజకవర్గం నందిగామ గ్రామంలో సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛతా హీ సేవ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అనంతరం గ్రామ సచివాలయాన్ని ప్రారంభించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో వివిధ హోదాల్లో ఉన్న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ మండలాల గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే సార్. అధికారంలోకి వచ్చినటువంటి మరుక్షణం నుంచే అలాగే గ్రామాలకు వచ్చినటువంటి ప్రతి రూపాయి కూడా ఎక్కడైనా 2 సీసీ రోడ్లు చెప్పమని చెప్పేసి కార్యక్రమాలు ఒక్కొక్కటి కూడా చేసుకుంటూ వెళ్తాం. దాంట్లో భాగంగానే దీపావళికి మరి ఉచిత సిలిండర్లు సంవత్సరానికి 3 ఇస్తామని చెప్పినటువంటి ఉచిత సిలిండర్ పథకాన్ని దీపావళికి ప్రారంభం చేస్తామని నిన్నే మన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పరిస్థితి మీరు వినే ఉంటారు. అలాగే ఏ కార్యక్రమాలు అయితే ఏవైతే మనం ఎలక్షన్లో చెప్పామో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. అక్కడ ప్రతి భూమిలో ఈయన తాత సొమ్ము ఇచ్చినట్టు ఆయన బొమ్మ వేసి రాళ్ళేస్తారు. మన భూమిలో ఆయన బొమ్మ ఏంటండి? మన పట్టదారి పాస్ పుస్తకాల మీద కూడా ఆయన బొమ్మ. మరి బొమ్మల కార్యక్రమాన్ని రద్దు చేసి మళ్ళీ ప్రభుత్వ ముద్రతో మనకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, అలాగే ఎవరి భూమి అయినా అన్యాయంగా అక్రమంగా 22A కింద పెడితే మళ్ళీ రేపు రెవెన్యూ సదస్సులు నడుపుతారు. రెవెన్యూ సదస్సులు నడిపినప్పుడు ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం మనకు అవుతాయి. మన భూములు ఏ రకంగా అయితే కొట్టేయాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ ముఠా కానీ, అవన్నిటికీ కూడా చరమగీతం పాడి మళ్ళీ మన భూములు మనకు దక్కే విధంగా మరి రేపు రెవెన్యూ సదస్సులో కార్యక్రమాలు జరుగుతాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన అనుభవం దృష్ట్యా ఈ రాష్ట్రాన్ని మరి భారతదేశంలోనే అత్యంత అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ఆయన ప్రయత్నం చేశారు. మరి ఆయనకు తోడు ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి జనసేన గాని. నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బాలు నాయక్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును సందర్శించడానికి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్ఎండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో నల్గొండ జిల్లాకు ప్రాణవాయువు అయినటువంటి ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం, దిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును నిర్లక్ష్యానికి గురి చేశారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తి చేసి సుమారు 3 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించారని తెలిపారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి గత టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసినటువంటి నల్లగొండ జిల్లాకు ప్రాణవాయువు అయినటువంటి ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం, అదేవిధంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్, ఈ 2 కూడా గత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాల్లో ఈ ప్రాజెక్టులను పూర్తిగా నిర్లక్ష్యం చేసి మరి నల్గొండ జిల్లా ప్రజానికానికి మరి
కరువును తీసుకొచ్చినటువంటి ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఈ 2 ప్రాజెక్టుని కనీసం తట్టేడు మట్టి కూడా పోయినటువంటి ఆ ప్రభుత్వం నల్లగొండ జిల్లాకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో స్వర్గీయ రాజశేఖర గారి చేతుల మీదుగా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎస్ఎల్బిసి సొరంగ మార్గాన్ని పూర్తి చేసి నల్లగొండ జిల్లాకు సుమారుగా 3,50,000 ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ఈ ప్రాజెక్ట్ని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రారంభించింది. అదేవిధంగా డిండి లిఫ్ట్ కేసుకి సంబంధించి ఆనాడు డాక్టర్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడే సర్వేకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి నల్గొండ జిల్లాకు సంబంధించిన 2 ప్రాజెక్టుల పట్ల మరి సవతి తల్లి ప్రేమను చూపిస్తూ ఉత్తర తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుకు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవి కూడా 1,00,000 కోట్ల రూపాయలు మట్టిపాలయ్యే విధంగా మరి వాళ్ళు కట్టినటువంటి ప్రాజెక్టులు మరి కూలిపోయేటువంటి పరిస్థితి తీసుకొచ్చినారు. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో మెరుగైన వసతులు కల్పిస్తామని కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ తెలిపారు. కొండలరావుపేట మండలం మరిమడ్ల ఎల్లారెడ్డిపేట మండలం దూమాల ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి కలెక్టర్ సందీప్ కుమార్ జా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి పరిశీలించారు. ముందుగా ఆర్ట్ గ్యాలరీలు ప్రారంభించారు. కొండలరావుపేట మండలం మరిమడ్ల విద్యాలయంలో 16 లక్షల రూపాయల అంచనాలతో 8 టాయిలెట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయా విద్యాలయాల్లో విద్యార్థులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం గిరిజన విద్యార్థులందరికీ కార్పొరేట్ కు దీటుగా నాణ్యమైన విద్యా వసతి సౌకర్యాలు కల్పించేందుకు ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ఏర్పాటు చేసిందని మంత్రి తెలిపారు. నేను ఎందుకు వచ్చినా నేను తెలుసా మీకు మరి ఇక్కడ ఒకటి ఎందుకు తెలుసు కదా నేను ఎందుకు వచ్చినా అంటే ఈ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2018-2019 సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఒక్కొక్క బ్లాక్ వారిగా ఏ బ్లాక్లో 50% కంటే ఎక్కువ ఎస్టీ పేద గిరిజన
ఆదివాసీ సంబంధించినటువంటి జనాభా ఎక్కువ ఉందో ఆ ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్క ఏకలవ్య పాఠశాలను శాంక్షన్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాని తర్వాత 2022లో దాన్ని 20% జనాభా ఉన్నటువంటి బ్లాక్లకు కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించండి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మొత్తం దేశవ్యాప్తంగా 728 ఈ పాఠశాలను మనం ప్రారంభించాలని చెప్పి మంజూరు శాంక్షన్ చేసినాం మోడీ ప్రభుత్వం. దానిలో ఇప్పటివరకు ఒక 410 పాఠశాలలు మాత్రం నిర్వహణ జరుగుతున్నాయి. మీద కన్స్ట్రక్షన్ నడుస్తుంది, కొన్ని ప్రారంభంగా కాబోతుంది. దీని ద్వారా దాదాపు దేశవ్యాప్తంగా 1,20,000 మంది పైగా స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. అంటే ఒక్కొక్క స్కూల్కు 480 స్టూడెంట్స్ మనం కోటా ఇవ్వాలి. దాని స్పోర్ట్స్ కానీ ఇతరులు కూడా మనం రిజర్వేషన్ కూడా ఒక్కొక్క స్టూడెంట్ పేరు మీద 1,09,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడుతున్నాం మనం. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా 38 crores ఖర్చు పెడుతున్నాం మనం. ఈ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 48 crores మన బిల్డింగ్ కూడా పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులతో మనం నిర్వహిస్తున్నాం. ఇక తెలంగాణ రాష్ట్రానికి వస్తే 23 ఏకలవ్య పాఠశాలలు ఉన్నాయి కదా, 23. దానిలో దాదాపు 8,300 మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. అంటే ఒక మంచి ఆలోచన. ఆదివాసీ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో చదువుకునే పిల్లలు కూడా వాళ్ళు కూడా మార్పు తీసుకురావాలి. వాళ్ళకు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ విద్య చదువుకోవాలి. కానీ చదువుకోలేని స్థితిలో ఉన్నామని చెప్పి ఆలోచించిన తర్వాత నరేంద్ర మోడీ ప్రభుత్వం వాళ్ళకు కూడా మంచి విద్యార్థులు తయారు చేయాలి, వాళ్ళ కళను బయట తీయాలి. కొంతమంది స్పోర్ట్స్ విషయంలో కానీ రకరకాల వాళ్ళ నైపుణ్యాన్ని బట్టి వాళ్ళకు శిక్షణ ఇవ్వాలి. వాళ్ళని కూడా వాళ్ళు అనుకున్న స్థాయికి తీసుకోవాలి. వాళ్ళ పేరెంట్స్ కూడా కళలు కంటారు. ఎన్ని ఆశలు ఉన్నా కూడా పేద విద్యార్థులు చదువుకోలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా సమాన స్థాయికి తీసుకోవాలని చెప్పి కేవలం జంగల్కే పరిమితం కాకుండా మేము పేదోళ్ళము, మేము చదువుకోలేము అన్నటువంటి ఒక మానసిక ధోరణి అవుతుందో దాన్ని తీసేయాలని విద్యార్థులు కూడా హెడ్లైన్స్ మరొకసారి. నార్కెట్పల్లి అద్దంకి హైవేపై మిర్యాలగూడ వద్ద 4 ఫ్లైఓవర్ల నిర్మాణం. ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఘనంగా మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు. ర్యాలీలో పాల్గొన్న మాజీ పార్లమెంట్ సభ్యులు మహమ్మద్ అజహరుద్దీన్. గ్రామ సచివాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. స్వచ్ఛతా హీ సేవ ర్యాలీలో పాల్గొని మొక్కలు నాటిన ఎమ్మెల్యే. బీఆర్ఎస్ అధికారంలో నిర్లక్ష్యానికి గురైన ఎస్ఎల్బీసీ దిండి లిఫ్ట్ ఇరిగేషన్. విలేకరుల సమావేశంలో దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్.